So animals that live in both land and water. Okay, what name అని పిలుస్తారు చూద్దాం మనం. These animals in both and land water are called amphibians. Amphibians అంటే ఏంటి అంటే వాటర్లో మరియు ల్యాండ్ పైన ఉండేవి. The examples are frog, so frog, alligator, ducktail అంటే ఏంటి, birds flies in the air. They are found in many species. They have variety of shapes, size and color. They have 2 legs and 2 wings to fly. సో ఇక్కడ చూడండి, బర్డ్స్ అనేవి ఎక్కడ మనం ఎక్కువగా బర్డ్స్ని మనం ఎక్కడ చూస్తామంటే వైల్ దే ఆర్ ఫ్లయింగ్. మనం బర్డ్స్ ఎప్పుడు ఎక్కువ చూస్తాము, ఫ్లై అయ్యేటప్పుడు మాత్రమే చూస్తాము. ఎక్కడ ఫ్లై అవుతాయి, ఎయిర్లో. ఓకే, దే ఆర్ ఒకటే రకం బర్డ్ ఉంటుందా, లేదు, చాలా రకాల బర్డ్స్ ఉంటాయి. వాటి యొక్క సైజ్ డిఫరెంట్గా ఉంటాయి, షేప్ డిఫరెంట్గా ఉంటాయి, కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, వాటికి 2 లెగ్స్ ఉంటాయి, 2 వింగ్స్ ఉంటాయి. వింగ్స్ ఎందుకు పనిచేస్తాయి అంటే ఫ్లై చేయడానికి అనమాట. దే యూజ్ దేర్ బీక్స్ టు ఈట్. వాటికి బీక్స్ ఉంటాయి అన్నమాట. బీక్స్ అంటే ఏంటి, ఇదిగో షార్ప్ ఎడ్జ్ ఉంది కదా, అది బీక్ అనమాట. అవి దేనికి వాడతారు అని అంటే తినడానికి. మైనా, కుక్కు, పిజియాన్ ఆర్ ది ఎగ్జాంపుల్. బర్డ్స్ హ్యావ్ light bodies that cover with feathers. So eagle, kite, vulture. సో ఇప్పుడు బర్డ్ అనేది మీరు చూసింటారు, వాటికి ఫెదర్స్ ఉంటాయి. ఆ ఫెదర్స్ ఏం చేస్తాయంటే బాడీని కవర్ చేస్తాయి అన్నమాట. సమ్ బర్డ్స్ లైక్ ఆస్ట్రిచ్, పెంగ్విన్ అండ్ కివి కెనాట్ ఫ్లై. ఇవి ఫ్లై కావన్నమాట ఈ 3. దే ఆర్ heavy in types of weight and weak feathers. వాటికి వింగ్స్ వీక్గా ఉంటాయి అన్నమాట. సో insects is nothing but some living things are very small in terms of their size. సో చిన్న చిన్న సైజులో ఉండే వాటిని మనం ఏమని పిలవాలి, ఇన్సెక్ట్స్ అని పిలుస్తాం. They have 6 legs each. They are called insects. Most insects have wings. They can also fly using their wings. So insects ki 6 legs ఉంటాయి, సైజ్ ఏమో చిన్నగా ఉంటాయి, వింగ్స్ కూడా ఉంటాయి. ఆ వింగ్స్ దేనికి ఉపయోగపడతాయి, ఫ్లై కావడానికి ఉపయోగపడతాయి. హౌస్ ఫ్లై is the one of the example. Red ant, కాక్రోచ్, మస్కిటో, ఇవన్నీ కూడా ఇన్సెక్ట్స్ అన్నమాట.